హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వెట్టివేర్తో ఏం చేయబోతున్నామని చూస్తున్నారు. కుకింగ్ వీడియో కాదు. ఈరోజు మనం వెట్టివేర్తో ఏం చేయబోతున్నాం అంటే మాల మాల కట్టబోతున్నాం దేవుడి కోసం. శివుడి గుడిలో మాల కావాలని అడిగితే మనం చేసిస్తామని చెప్పాం. సో వెట్టివేరు తెప్పించారు డాడీతో. దాంతో ఇప్పుడు మనం ఒక గార్లాండ్ చేయబోతున్నాం. அழகாக ஒரு மாலை பண்ணி சாமிக்கு போட போகிறோம். வெட்டி வேர் வச்சு அது எப்படி பண்ணுறத இந்த వీడియోలో పక్క పోகிறோం. అండ్ వెట్టి వేర్తో మాల ఎవరికి కట్టడం మోస్ట్లీ రాదు, ఆర్డర్ చేపిస్తారు. సో మేము దాన్ని సింపుల్గా ఒక వీడియో తీసి పెడితే అందరికి యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఎవరికైనా ఇంత మరి వెట్టి వేరు మాల వేணும்னா యూ క్యాన్ ఆర్డర్, మేము చేసిస్తాం. కావాలంటే వెట్టి వేరు మాల దేవుడికి కావాలంటే మేము ఎన్ని అడుగులైనా చేసేయడానికి రెడీగా ఉన్నామంటే. అండ్ మీకు పూలు ఇట్లా కట్టడం వచ్చా అంటే యూ కెన్ ట్రై, వీడియో చూసి ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఫస్ట్ అయితే దాన్ని చిన్న చిన్న సపరేట్ చేసుకొని మనకి ఎంత విడ్త్లో ఎంత హైట్లో కావాలంటే అంత కట్ చేసుకొని పెట్టుకోవాలి సీజర్స్తో. సేమ్ అట్లా చిన్నగా కట్ చేసుకుంటే ఇంకొంచెం తిక్కగా వస్తుంది. పెద్దగా బాగానే ఉంటుంది అనుకోండి. ఇక మన ఇష్టం, మన ఓపిక ఎంత ఉంటే అంత. అట్లా మొత్తం ఒక కట్ చేసుకున్నాక బండిల్ని ఇంకా చిన్న చిన్నగా సపరేట్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం కట్టడానికి ఈజీ ఉంటుంది. కొంచెం కట్టినప్పుడు కూడా గట్టిగా స్టిఫ్గా ఉంటాయి, ఊడిపోకుండా. అవి వేర్లు కదా, తిక్కుగా ఉంటాయి. కొంచెం మనం ఇంకా ఎక్కువ తిక్కుతో కడితే దారం గట్టి టై అవ్వదు. సో మనం కొంచెం చిన్న చిన్నగా కడితే కొంచెం గట్టి పట్టుకుంటాయి, కూర్చున్నప్పుడు కూడా కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. అయిపోయింది. మనం చిన్న చిన్న పార్టీషన్స్ చేసుకున్నాం. ఇప్పుడు మనం సేమ్ పూలు ఎలా కడతామో పూ కట్టడం మరి అప్పుడే కట్టికి వెళ్ళినాం. ఒక 2-3 సార్లు వేసుకుంటే సరిపోతుంది. మోస్ట్లీ 2 చాలు, కానీ కొంచెం సేఫ్టీ కోసం 3 వేసుకోవచ్చు. మరి దగ్గర కాకుండా కొంచెం దూరంగా పెడితే మనం అది ఎట్లా కట్ చేయాల్సిందే ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో మనం దగ్గర కట్టడం అవసరం లేదు, ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు. సేమ్ పూలు కట్టినట్టు కొంచెం తీసి మనం కట్టుకోవాలి. నార్మల్ దారం అయినా పర్లేదు, కొంచెం గట్టి దారం అయినా ఏం కాదు. అలా కొంచెం ఇట్లా కట్టుకోవాలన్నమాట. అందులో పెద్దగా మాల మొత్తం అన్నీ సపరేట్ చేసుకున్నాక కట్టాక మొత్తం చూపిలే. సో మొత్తం కట్టాక తెంపేటప్పుడు వీడియో తీద్దామని తీసాం. ఆ వర్క్ మన డాడీకి ఇచ్చిన అనమాట. డాడీ తెంపేస్తున్నారని. అప్పుడు అన్నీ ఒక్కొక్క బండిల్గా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు వెట్టి వేరే కడితే బాగోదు కాబట్టి మనం అందులో ఫ్లవర్స్ టైప్ ఉలెన్ థ్రెడ్తో ఫ్లవర్స్ చేసి పెట్టడానికి ఈ థ్రెడ్స్ యూజ్ చేస్తున్నాము. అండ్ దీన్ని ఒక 32 రౌండ్స్ అట్లా తిప్పుకొని మనం కట్ చేసుకుంటే కొంచెం ఫ్లవర్ ఎక్కువ కనిపిస్తుంది. అలా చుట్టుకున్నాక ఒక చిన్న థ్రెడ్ తీసుకొని మనం దాన్ని టై చేసుకుంటే కుట్టి ఫ్లవర్ రెడీ. సింపుల్. అవి మధ్యలో ఫ్లవర్స్ మాల మధ్యలో పెడితే ఇంకొంచెం అట్రాక్టివ్గా నీట్గా కనిపిస్తాయి. మేమేమో చేసేస్తున్నాం, దానికి ఇవ్వకుండా మా సింబాగాడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. దానికి వేరు కూడా పురుగులాగే కనిపిస్తుంది అనమాట. అట్లా ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని, మేమైతే 3 కలర్స్ యూజ్ చేసుకున్నాం. మొత్తం 3 ఫ్లవర్స్. అట్లా ఎన్ని కావాలంటే అన్ని ఫ్లవర్స్. ఇప్పుడు బండిల్ చేసి పెట్టుకున్న చిన్ని వేరు తీసుకొని పెట్టుకోవాలి. అండ్ దాన్ని ఇప్పుడు మనం ఒక చిన్న సూదిలో అట్లా గుచ్చుకోవాలి. పువ్వులు గుచ్చుకున్నట్టు రౌండ్గా ఒకటి ఇటు గుచ్చుకోవాలన్నమాట. చూసి జాగ్రత్తగా గుచ్చాలి. అది చాలా గట్టిగా ఉంటుంది. ஸ்ட்ராங் இருக்கிற வேறு பார்த்து குத்தணும், இல்லைன்னா நம்ம கையிலேயே குத்திடும். అలా గుచ్చేసుకొని మంచిగా అన్నీ అట్టేసుకోవాలి. మేము 1 ఫీట్కి ఒక్కడికి ఆ ఫ్లవర్స్ అన్నీ పెట్టుకున్నాం అనమాట.
చిన్ని మాల రెడీ. ఇప్పుడు దానికి కింద ఒక రౌండ్గా ఒక బల్జ్లాగా కనిపించాలి కదా, దానికోసం రెడీ చేస్తున్నారు మమ్మీ. అవి కొంచెం చిన్న చిన్న కట్ చేసుకొని దాని అన్నిట్లో ఒక రౌండ్గా చేశారు. అయిపోయింది మొత్తం. ఇంత ఇంత అనుకోని అంత పెద్ద చేసినాం లాస్ట్కి. అండ్ లాస్ట్ ఎండింగ్కి ఒక 2 ఫ్లవర్స్ పెట్టినాం. ఫ్లవర్స్ పెట్టి కింద కొంచెం లావుగా ఉండడానికి దాన్ని కూడా మధ్యలో కుచ్చేసుకోవాలి. మళ్ళీ దాని కింద ఒక ఫ్లవర్ అయితే అయిపోతుంది. యాక్చువల్లీ మేము అది చాలా చిన్నగా అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత పెద్దగా దాంతో రీప్లేస్ చేసాము. అది వీడియో తీయడం కుదరలేదు. అది పెట్టాక ఇంకా చాలా బాగుంటుంది లుక్. అంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఫ్లవర్ పెట్టుకొని కుచ్చుకొని మనం టై చేసుకోవడమే. ఇట్లా కింద హ్యాంగింగ్ లాగా ఉండడానికి అట్లా ఆ మాల్ లాగా కాకుండా లైక్ ఇట్లా పైన దేవుడి పైన వేయడానికి చేసినాం అన్నమాట. ఈ సింబుగాడు మాత్రం వదిలిపెట్టట్లే మమ్మల్ని. అదనమాట. మొత్తానికైతే వెట్టివేరు మాల రెడీ. ఇంత పెద్ద మాల అయింది. మొత్తం ఒక 4 feet వరకు అయి ఉంటుంది, 4 అడుగులు. ఇప్పుడు దాన్ని మనం బయట కట్టె మొత్తం అయిపోయినాక రెడీ అయిపోయినాక లాస్ట్లో ఇది ఫినిషింగ్ టచ్అప్ లాగా మొత్తం బయటకు వచ్చిన ఎక్కువ ఉన్న వేర్లన్నీ కట్ చేసుకోవాలి. అది మీ ఓపిక, ఎంత కట్ చేస్తే అంత నీట్గా ఉంటుంది. ఎక్కువ బాగా ఎక్స్టెండెడ్గా ఉన్నవి కట్ చేసుకున్నా చాలు. అండ్ మొత్తానికి మార్నింగ్ గుడికి వచ్చేసాం. అండ్ ఆ రోజు పౌర్ణమికి వచ్చాం అనమాట దేవుడికి ఇవ్వడానికి. అండ్ స్పెషల్ పూజ చేసుకొని దేవుడికి మాల ఇచ్చేసాం. అండ్ అసలు పైన వేసాక ఎంత మంచిగా ఉండేనో, అసలు సూపర్ ఉంది అసలు. అండ్ ఎనీవేస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా నచ్చినట్టయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా మాల్ ఎట్లుందో డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ ఇలాంటివి ఏమైనా కావాలంటే డెఫినెట్గా అడగండి. డౌట్స్ ఉంటే ఆర్డర్ కావాలంటే చెప్పండి. ఓకే. అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి సేమ్ తమిళ్ పొన్ను ఖమ్మం అనే ఉంటుంది, KMM. అండ్ ఆర్డర్ కావాలంటే అందులో మెసేజ్ చేయండి.